ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వారు చేసే ప్రయత్నాలలో విజయాన్ని చూడాలనుకుంటూ ఉంటారు. అంతే గదండీ! మనం ఏ పని చేసినా అందులో విజయం మనకి రావాలని అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఎవరు కూడా నేను చేసే పనుల్లో కానీ, నేను చేసే ప్రయత్నాల్లో కానీ ఓటమి చూడాలి అని ఎవరు అనుకోరు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీవు కూడా నీవు చేస్తున్న పనుల్లో విజయాన్ని చూడాలనే దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటావు. చూడండి, చాలామంది చేసే ఒక పెద్ద తప్పేంటంటే, ప్రయత్నం ప్రారంభించిన తర్వాత దేవుని యొద్దకొస్తూ ఉంటారు. కానీ, మనము ఎప్పుడైతే ప్రయత్నము చేయాలి అని అనుకుంటున్నామో, మొదటిగా దేవుని యొద్దకు రావాలి. దేవుని సన్నిధిలో నీ ప్రయత్నం గురించి చెప్పాలి. ప్రభువా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. దీనిలో నన్ను ఆశీర్వదించు. ప్రభువా, నేను ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నాను. దీనిలో నాకు అభివృద్ధి దయచేయి. ప్రభువా, నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. నాకు ఆ ఉద్యోగంలో మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వు. ప్రభువా, నేను వివాహం కోసం సిద్ధమయ్యాను. నీ చిత్తమేదో నాకు తెలుపు అని మొదటిగా మనము దేవుని వద్దకు రావాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మొదటిగా ప్రయత్నించి లేదంటే మొదటిగా ఆ కార్యాన్ని చేసి అందులో నష్టాన్ని చూసిన తర్వాత, లేదంటే ఆ ప్రయత్నంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు దేవుని వద్దకు వస్తూ ఉంటారు. ప్రభువా, నేను ఇలా ప్రారంభించాను, అనుకోకుండా సాతాను నన్ను శోధిస్తుంది అని దేవుని యొద్దకు వచ్చి మొరపెడుతూ ఉంటారు. ఈరోజు అనేక మంది ఈ విధంగా నష్టాలు కొని తెచ్చుకున్న వారే ఉన్నారు. ఏ పనిలో అయినా కూడా, మన ఉద్యోగ ప్రయత్నమైనా, వ్యాపార ప్రయత్నమైనా, లేదా మన వివాహమైనా, ఏ పనైనా కూడా మొదటిగా దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు కొంతమంది ఒక గోపురాన్ని కట్టాలని ప్రారంభించారట. ఇది దేవుని చిత్తంలో కానీ, దేవుని సహాయాన్ని కానీ వారు కోరకుండా, వారి దగ్గరున్న ధనముతో, వారి దగ్గరున్న పేరు ఘనతలతో ఇది నేను కట్టాను, నేను ఎత్తుగా కట్టానని ఒక గోపురాన్ని కట్టాలని ప్రారంభించారు. చివరికి ఏమైంది? దేవుని చిత్తమును కానీ, దేవుని యొక్క సహాయాన్ని కానీ వారు కోరకుండా ఆ గోపురం కట్టడం ప్రారంభించినప్పుడు, నిజముగా ఎవరు ఏమడిగినా కూడా, అంటే ఈ గోపురాన్ని ఎవరు కట్టారు అని అడిగితే ఇది నేనే కట్టాను అని పేరు తెచ్చుకోవాలని, మనుషుల హృదయాలను దోచుకోవాలని ఆ గోపురాన్ని కట్టినట్లుగా మనం చూస్తాం. కేవలం పేరు కోసమే ఈ గోపురాన్ని కట్టడానికి ప్రారంభించారు వాళ్ళు. దేవుని సహాయమును కోరకుండా, దేవుని యొక్క చిత్తమును వారు ఎరుగకుండా ఆ గోపురాన్ని కట్టి పేరు సంపాదించాలనుకున్నారు. కాబట్టి వీరి ప్రారంభంలో దేవుడున్నాడా? మీరు చూస్తే వీరి ప్రారంభంలో దేవుడు లేడు. వీరు ప్రారంభించేటప్పుడు దేవునికి వారు చెప్పకుండా, దేవుని సన్నిధిలో వారు పెట్టకుండా ఆ యొక్క గోపురాన్ని ప్రారంభించారు. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో ఒక గొప్ప మాట ఉంటుంది. యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలిగిన వాడెవడు? అవునండి, ఈరోజు దేవుని సెలవు లేకుండా ఆహారం చేయగలిగిన వాడెవడు? ఈరోజు నీవు నేను ఆహారం తింటున్నామంటే, భోజనం చేస్తున్నామంటే, కడుపు నిండా ఆహారాన్ని మనం తింటున్నామంటే, నీ వెడల నా ఎడల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు సెలవిచ్చాడు కాబట్టే ఆహారం మనకు దొరుకుతుంది. ఒకటి మీరు గమనించండి, మీ జీవితాల్లో మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, అసలు నాకు ఎవరూ లేరు, నాకు సహాయం ఎవరూ చేసేవారు లేరు అని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ, మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు బంధించినప్పుడు కానీ, మీకు సహాయము చేయడానికి ఎవరూ లేరన్న పరిస్థితుల్లో కూడా నీకు ఆహారాన్ని పెట్టేది ఎవరో తెలుసా? మన తండ్రి అయిన దేవుడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దండి. ఎందుకంటే ఆయన నీ ఎడల నా ఎడల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఆనాడు వారు గోపురాన్ని కడుతున్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని వారు కోరలేదు. ఈరోజు మరి నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఏ యొక్క పనిని నువ్వు ప్రారంభిస్తున్నావో, దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, మొదటిగా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మరి నీ యొక్క పనులలో, నీ ప్రయత్నాలలో దేవునికి మొదటి స్థానం ఇచ్చావా? వారు అనుకున్నారట, మనకున్న తెలివిని బట్టి, మనకున్న జ్ఞానమును బట్టి, మన దగ్గరున్న ధనమును బట్టి ఈ గోపురాన్ని కట్టేద్దాం అని అనుకున్నారట. ఈరోజు నీవు కూడా నీకున్న ధనాన్ని బట్టో, లేదంటే నీకున్న పలుకబడిని బట్టో, లేదంటే నీకున్న వెనకాల ఆస్తిపాస్తులను బట్టో నీ ప్రయత్నాల్లో విజయాలను చూడాలనుకోవడం అది అసాధ్యం. ఎందుకంటే దేవుని హస్తము తోడు లేకుండా దేనిలో కూడా విజయాన్ని చూడలేవు. గొప్ప గోపురాన్ని కట్టాలనుకున్న వారి ఆశలు చెల్లాచెదురైపోయినాయి. కట్టలేకపోయారు, చెదిరిపోయారు, లేనిపోయిన సమస్యలను కొని తెచ్చుకున్నారు. ఈరోజు మనలో కూడా లేరంటారా? దేవుని సహాయమును కోరకుండా, దేవుని యొక్క చిత్తములో ఆ యొక్క పనిని పెట్టకుండా
ప్రారంభించి లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకున్నవారు లేరంటారా? ఈరోజు మన హృదయాలను అడిగితే సమాధానం మన హృదయం ఇస్తుందండి. ఎందుకంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనము ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా అందులో దేవుని చిత్తము, దేవుని సహాయము ఖచ్చితంగా ఉండాలి. ఉంటే అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. మరి ఈరోజు ఒకవేళ నీకు తెలియకుండా ప్రారంభించావేమో, లేదా నీవేదైనా నూతన కార్యాలు తలపెట్టాలని ఆశపడుతున్నావేమో, మరి ఈరోజు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా, ప్రభువా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నేను ఈ పనిని ప్రారంభించాలనుకుంటున్నాను, నేను ఈ యొక్క నూతన కార్యాన్ని తలపెడుతున్నానని, దీనికి నీవే మొదటిగా ఉండి పనిని ప్రారంభించుమని దేవుని ఎప్పుడైతే నీవు అడుగుతావో, మీరు నమ్ముతారో లేదో, గొప్ప విజయాన్ని దేవుడు మీకు అందిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.